ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. ముఖేన రౌద్రః వపుషా చ సౌమ్యః సంకంచనార్థం ప్రకటీకరోషి. భయస్య కర్తా భయహృత్వమేవేత్యాఖ్యా ప్రసిద్ధిః యద సంశయాభూత్. ముఖేన రౌద్రః నృసింహావతారంలో మనం పైనుంచి చూస్తూ ఉంటే చాలా రౌద్రంగా కనిపిస్తుంది స్వామివారి స్వరూపం. ముఖం చూస్తూ ఉంటే వపుషాచ సౌమ్య, తగ్గిన శరీరం అంతా కూడా చాలా సౌమ్యంగా కనిపిస్తూ ఉంటుంది. భయస్య కర్త భయహృత్వమేవ, భయకృత్ భయనాశన అని విష్ణుసహస్రనామంలో చెప్పినట్లుగా భయాన్ని కల్పించేది ఆయనే, ఆ భయాన్ని పోగొట్టేటటువంటి వాడు కూడా ఆయనే. అటువంటి స్వామివారిని నమస్కరిస్తూ ఉన్నాను అని మనం చక్కగా నృసింహ స్తవంలో ఉన్నటువంటి శ్లోకాన్ని ఈనాడు ఆరంభంలో చక్కగా విన్నాం. అలాంటి భయకృత్ భయనాశన అని చెప్పబడిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు సర్వదేవతా స్వరూపంగా మనల్ని రక్షించేటటువంటి పరమాత్మ. అటువంటి స్వామివారి దివ్య అనుగ్రహం మనందరి మీద ఉంటూ మనకి భయములు కలగకూడదు. ఒకవేళ కలిగినా వాటిని నాశనం చేసేటువంటి వాడు కూడా ఆయనే. కాబట్టి అన్ని భయాల్ని పోగొట్టి, రోగ భయమో మృత్యు భయమో లేక ధన భయమో ఇంకో భయమో ఏదైనా ఆ భయాన్ని మొత్తాన్ని పోగొట్టి మనల్ని నిర్భయుల్ని చెయ్యాలి అని స్వామివారిని మనందరం కూడా ప్రార్థిస్తూ ఈనాటి పారాయణానికి సత్సంకల్పం చేసుకుందాం. ఆచార్యుల వారితో కలిసి సప్తాచల అధిపతి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం. అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి సప్తత్రింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశంపాయన ఉవాచ ఏవముక్త్వా శిశః కృష్ణ విరరామ యశస్వినీ. తతః ప్రదక్షిణం కృత్వా భ్రాతॄన్ ధౌమ్యం చ పాండవః ప్రాతిష్ఠత మహాబాహుః ప్రగృహ్య రుచిరం ధనుః. అర్జునుడు దేవతానుగ్రహ ప్రాప్తికై
బయలుదేరి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. అంతా గంభీరంగా ఉన్నది వాతావరణం. అక్కడ హృదయాలన్నీ బరువెక్కినాయి. అర్జునుడు ఒక్కడే వెళ్ళిపోతున్నాడే అని అందరూ మథనపడుతూ ఉన్నారు. విజయాన్ని పొందేవాడే అర్జునుడు, సందేహం లేనప్పటికీ ఈ వియోగం భరించలేనిది అన్నది వాళ్ళ బాధ. ఆ సమయంలో అందరి భావాలు పసిగట్టి తన భావంగా ద్రౌపదీదేవి కొన్ని మాటలను చెప్పింది. అక్కడే వసురుద్రాదిత్య దేవతలని, మరుద్గణాలని, విశ్వే దేవతలని, అంటే వీళ్ళంతా కలిపి 33 కోట్ల మంది దేవతల్లో ఉన్నటువంటి వారు, వారినందరినీ ప్రార్థిస్తాను, సిద్ధులని సాధ్యులని కూడా ప్రార్థిస్తా, నీకు ఏ విఘ్నం కలగకుండా ఉండాలి, అర్జున క్షేమంగా వెళ్ళి రావాలి, నువ్వే కార్యాన్ని సాధించాలి, మా జీవితమంతా కూడా నీ మీదే ఆధారపడి ఉన్నది, ఐశ్వర్యం, రాజ్యం, ధనలాభం, శత్రునాశనం ఇవన్నీ కూడా నీ మీదే ఆధారపడి ఉన్నాయి అని చెప్పింది. అర్జునుడు విన్నాడు అన్నీ కూడా. ఆ పైన ఏం చెయ్యబోతున్నాడో వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్తూ ఉన్నాడు. ఏవముక్త్వా శిషః రామ కృష్ణ విరరామ యశస్విని. ఏవం ఆశిషః ఉక్త్వా కృష్ణ యశస్విని విరరామ. ఇలా మంగళవాక్యాలన్నీ కూడా పలికి, ఆశిషః అంటే అక్కడ మంగళవాక్యాలు అని చెప్పి తీసుకోవాలి. అన్ని మంగళవాక్యాలు పలికి ద్రౌపదీదేవి ఇక ఊరకున్నదయ్యా. అలా ఉన్నప్పుడు ఆ అర్జునుడు అన్నలకి ఇద్దరికీ కూడా ప్రదక్షిణం చేశాడు. తతః ప్రదక్షిణం కృత్వా, అలాగే ఇద్దరు సోదరులకు కూడా అందరినీ పెట్టి వాళ్ళందరికీ ప్రదక్షిణం చేశాడు. అలాగే ధౌమ్యంచ పాండవ, ధౌమ్యుల వారికి కూడా, ఆయన పురోహితుడు, ఏదైనా పని మొదలు పెడుతూ ఉన్నప్పుడు పురోహితుని ఆశీర్వచనం తీసుకోవడం ప్రధానం, పురోహితుడి యొక్క అనుమతి తీసుకోవడం ప్రధానం. పురోహితుడిని తెలుసుకుని ఆయన దగ్గర ఆశీర్వచనం పొంది విషయమంతా చెప్పి ఇక ఆ పని మొదలు పెట్టుకుంటే ఆ పురోహితుడు చేసేటటువంటి యజ్ఞయాగాది క్రమంలో జపదపాదుల్లో మనల్ని స్మరించుకుంటాడు. ఫలానా వాళ్ళు ఈ పని చేద్దామనుకుంటున్నారు, వారికి విజయం కలిగించు స్వామి అని. నిత్యం దేవతార్చన అయిందే అన్నం తినడం అనేది లేదు. ఏదో సంధ్యావందనం, అనుష్ఠానం, జపం, తపం అన్నీ చేస్తాడు. నిత్యము ఏదో ఒక వైదిక కార్యక్రమంలోనే ఉంటాడు, పుణ్యాన్ని ఆర్జించుకుంటూ ఉండేవాడు. అటువంటి వాడికి ఈ విషయం తెలిస్తే అతను మనల్ని తలుచుకుంటే ఆ సమయానికి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఈయన యొక్క తలంపు వల్ల ఆ ఇబ్బంది పరమాత్మ పోగొడతాడు. మనం సొంతంగా కూర్చుని ఎక్కువసేపు ఈ అనుష్ఠానాలో ఇంకోటో చేయలేకపోయినా ఆయన చేసే వాటిల్లో మనకు కొంత భాగస్వామ్యం ఇస్తాడు కాబట్టి కొంత పుణ్యం సంపాదించుకోవచ్చు అనేటటువంటిది తాత్పర్యం. ఇక్కడ ఆ విధంగా ధర్మరాజు మొదలైనటువంటి వారికి నమస్కరించి ఇద్దరికీ కూడా, నకుల సహదేవులు ఇద్దరికీ కూడా వీడ్కోలు పలికి, అలాగే ధౌమ్యుల వారికి నమస్కారం చేసి ఆ పైన మెరిసేటటువంటి బంగారు వర్ణంతో చాలా అత్యద్భుతంగా మెరిసేటటువంటి తన యొక్క గాంధీవాన్ని అర్జునుడు స్వీకరించాడట. అలా స్వీకరించి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఆ అర్జునుడు ప్రయాణం ఆరంభిస్తే తస్య మార్గాత్ అపక్రామన్ సర్వభూతాని గచ్చతః, అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే భూతాలన్నీ కూడా పక్కకి తప్పుకుంటూ ఉన్నాయట. ఎందుకండి అంటే యుక్తస్యైంద్రియేణ ఐంద్రేణ యోగేన పరాక్రాంతస్య సుష్మిణ అన్నారు. అంటే ఇంద్ర ఐంద్రేణ యోగేన అంటే ఐంద్రం అంటే ఇక్కడ ప్రతిస్మృతి విద్య అని అర్థం. ఆ ప్రతిస్మృతి విద్యని పొంది యోగ విద్యతో, అంటే ఇంద్రుడి నుంచి లభించినటువంటి ఆ ప్రతిస్మృతి విద్య క్రమక్రమంగా ఇలా రావడం వల్ల, ధర్మరాజు దగ్గర నుంచి ఉపదేశం పొందడం వల్ల ఇక ఆ అర్జునుడు ఎంతో ప్రకాశంతో వెలిగిపోతూ ఉన్నాడట. అలా ప్రకాశంతో వెలిగిపోతూ ఉన్న
అర్జునుణ్ణి చూసేటప్పటికీ ఈ భూతాలన్నీ పక్కకు తప్పుకుంటూ ఉన్నాయి. మార్గంలో కొన్ని భూతాలు ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా చాలా గౌరవ భావంతో ప్రకాశవంతుడైన అర్జునుణ్ణి చూసేటప్పటికీ ఆ అర్జునుడి యొక్క గొప్పతనాన్ని అవన్నీ కూడా చూస్తూ విశిష్టమైన మంత్రంతో యుక్తుడైనందువలన, అంటే కలిసి ఉన్నవాడై ఉన్నందువలన అర్జునుడిలో ఒక ప్రకాశం కనిపిస్తూ ఉన్నది. అవన్నీ మార్గం ఇచ్చినట్టుగా పక్కకు తప్పుకుంటూ ఉన్నాయట. అన్నీ కనిపిస్తూ ఉంటాయి, అందరికీ కనిపిస్తూ ఉంటాడు ఈయన. అలా వెళ్తూ సోగచ్చత్ పర్వతాంస్తాత తపోధర నిషేవితాన్ దివ్యం హైమవదం పుణ్యం దేవజుష్టం పరం తపః అగచ్చత్ పర్వతం పుణ్యం ఏకాన్హైవ మహామనాః మనోజవగతిర్భూత్వా యోగయుక్తో యథానిలః. అర్జునుడు ఇక అలా ప్రయాణం ఆరంభించి తపోధన నిషేవితాన్, ఎవరెవరైతే యోగులు, తపస్సులు, బ్రహ్మవేత్తలు వీళ్ళందరూ కూడా సేవించి ఉన్నారో కొన్ని పర్వతాలని, ఆ పర్వతాలన్నింటినీ కూడా దాటుకుంటూ వెళ్ళాడట. పెద్ద పెద్ద పర్వతాల మీద మహానుభావులందరూ కూర్చుని అక్కడ తపస్సులు చేసుకుంటూ ఉంటారు. ఆ పర్వతాలన్నీ వారి చేత సేవింపబడుతూ ఉంటాయి. అటువంటి వాటిన్నింటినీ దాటుకుంటూ వెళ్ళాడట. వెళ్ళి చివరికి దివ్యం పుణ్యం దేవజుష్టం హైమవతం అగచ్చతే, దివ్యమైనటువంటిది, పరమ పుణ్యమైనటువంటిది, అలాగే దేవజుష్టం దేవతలకి ఇష్టమైనటువంటిది అయిన హిమవత్ పర్వతానికి చేరుకున్నాడు. అలా హిమవత్ పర్వతానికి వెళ్ళిన తర్వాత యోగశక్తి ఉండడం వల్ల మనోవేగంతో ఒక్క రోజులోనే ఇక్కడి నుంచి ప్రయాణాన్ని ఆరంభించి హిమవత్ పర్వతం దాకా వెళ్ళాడట. మనోజవ గతిర్భూత్వా యోగయుక్తో యథానిలః. ఈ ప్రతిస్మృతి విద్య ఉండడం వల్ల, యోగశక్తి బాగా పెరగడం వల్ల వాయువేగంతో ఒక్క రోజులో కామ్యకవనం నుంచి హిమవత్ పర్వతం దాకా చేరుకున్నాడట. అలా చేరుకున్న తర్వాత హిమవంతమతిక్రమ్య గంధమాదనమేవ చ అత్యక్రామత్ సదుర్గాని దివారాత్రమతంద్రితః ఇంద్రకీలం సమాసాద్య తతో తిష్ఠద్ధనంజయః అంతరిక్షేతి తుశ్రుశ్రావ తిష్ఠేతి సవచస్తదా. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత యోగంతో కలిసి ఉంటే అంత తొందరగా ఆకలి దప్పికలు, అలసట ఇలాంటివి ఉండవు. ఈ అర్జునుడికి కూడా యోగశక్తి ఉండడం వల్ల ఏ అలసట లేదు. అందువల్ల హిమవంతం అతిక్రమ్య గంధమాదనమేవచ, హిమవత్ పర్వతాన్ని దాటాడు. దాటి గంధమాదన పర్వతాన్ని చేరుకున్నాడు. చేరుకుని అక్కడ హిమవత్ పర్వతం తర్వాత ఉన్నటువంటి గంధమాదన పర్వతం దగ్గర రాత్రింబవళ్ళు కూడా ఎంతో కష్టమైనటువంటి ప్రదేశాలన్నింటినీ దాటుకుంటూ వెళుతూ ఉన్నాడట గంధమాదనం దగ్గర. అలా గంధమాదన పర్వతాన్ని కూడా దాటి ఆ పైన ఇంద్రకీలం సమాసాద్య ఇంద్రకీలాద్రి మీదకి చేరుకున్నాడటండి. ఇంద్రకీలాద్రి మీద, ఇక ఇంద్రకీలము అంటే ఆ ఇంద్రుడు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి స్థానం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే అదే సమయంలో అంతరిక్షం నుండి ఆగో అన్నమాట వినిపించిందట. చూశాడు చుట్టూ, అలా గమనిస్తూ ఉన్నాడు. ఆగమని చెప్పి పెద్ద ఆదేశంగా వచ్చింది ఒక మాట. ఇంతవరకు ఎవరూ ఆపలేదే. ఎంతోమంది సిద్ధులు, సాధ్యులు, తపస్సులు, యోగులు, మహానుభావులు తపస్సు చేసేటటువంటి పర్వతాలన్నింటినీ దాటాను. హిమవత్ పర్వతాన్ని దాటాను, గంధమాదనాన్ని దాటాను. ఇక్కడ ఎవరు నన్ను ఆగమంటున్నారు అన్నట్లుగా చూచాడు. చాలా వేగంగా వచ్చింది మాట. తచ్చుత్వా సర్వతో దృష్టిం చారయామాస పాండవః అథాపశ్యత్ సవ్యసాచి వృక్షమూలే తపస్వినం. వెంటనే సర్వతో దృష్టిం చారయామాస, చుట్టుపక్కలంతా కూడా చూశాడట. ఆ పర్వతం పెద్ద పెద్ద చెట్లు అవన్నీ ఉండి చాలా అత్యద్భుతమైనటువంటి
ప్రదేశంగా ఉన్నది. చుట్టుపక్కల ఎవరూ కనిపించట్లేదు. ఆగు అని అనేటప్పటికీ ఎవరా అని చెప్పి పరీక్షగా చూడడం మొదలు పెడితే అథాపశ్యత్ సవ్యసాచి వృక్షమూలే తపస్వినం, ఒక చెట్టు కింద చెట్టు మొదట్లో ఒక తపస్సు చేసుకునేటువంటి మహానుభావుడు కనిపించాడటండి. ఆయన్ని చూశాడు అర్జునుడు. ఒక్కడే ఉన్నాడు, తపస్సు చేస్తూ ఉన్నాడు, చాలా పెద్దవాడిగా ఉన్నాడు. అక్కడ ఎవరూ ఉండే అవకాశం లేదు. అటువంటి స్థానంలో ఆయన్నాడు. చూశాడటండి. వెంటనే బ్రాహ్మ్యాశ్రయా దీప్యమానం పింగళం జటిలం కృశం సోబ్రవీదర్జునం తత్ర స్థితం దృష్ట్వా మహాతపాః. బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడట ఆయన, ఆ మహానుభావుడు. అలాగే పింగళ వర్ణంతో ఉన్నటువంటి జడలు ధరించి ఉన్నాడట. శిరస్సుకంతా కూడా ఆ వెంట్రుకలు చక్కగా కొన్ని వెంట్రుకలు కలిసి ఉండి వేలాడుతూ ఉన్నాయట. చాలా ప్రకాశంతో వెలుగుతూ ఉంటే ఈ తపస్సు చేస్తూ ఉండడం వల్ల బాగా కృషించిపోయి ఉన్నాడట మహానుభావుడు. అటువంటి ఆయన అక్కడ కనిపించాడు. అటువంటి వాడిని చూశాడు. ఆయన అర్జునుడితోటి ఇలా అన్నాడట. వెంటనే కస్త్వం తాతేహ సంప్రాప్త ధనుష్మాన్ కవచీశరీ నిబద్ధాసి తరత్రాణ క్షత్రధర్మమనువ్రత నేహ శస్త్రేణ కర్తవ్యం శాంతానాం ఏష ఆలయః వినీత క్రోధ హర్షాణాం బ్రాహ్మణానాం తపస్వినాం. ఆ తపస్వి మహానుభావుడు ఆ చెట్టు మొదట్లో కూర్చుని తపస్సు చేసుకునేవాడు అర్జునుణ్ణి చూచిన మీదట కస్త్వం, మొట్టమొదట వేసిన ప్రశ్న ఇది, నువ్వు ఎవరు? ఇక రెండోది ఇహ సంప్రాప్త ధనుష్మాన్ కవచీశరీ, దాని మీదే అంటున్నాడు. ఇక్కడికి వచ్చిన వాడివి నువ్వు ఎవడివయ్యా? కవచీ శరీ, కవచాన్ని ధరించావు, అలాగే శరాన్ని పట్టుకున్నావు, బాణాలున్నాయి, ధనుస్సు ఉంది, ధనుష్మాన్. ఇలా ధనుస్సుని పట్టుకుని అమ్ముల బల పెట్టుకుని కవచాన్ని పెట్టుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? అలాగే నిబద్ధాసి తలత్రాణ, తలత్రాణం పెట్టుకున్నాడు. ఇవన్నీ పెట్టుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు? పైగా నువ్వేమో క్షత్రధర్మమనువ్రత, క్షత్రియ ధర్మాన్ని పాలిస్తూ ఉన్నావు. నీ వంటి వాడు ఇక్కడ ఎందుకు వచ్చావు, రావాల్సి వచ్చింది అని. నేహ శస్త్రేణ కర్తవ్యం, ఇక్కడ నువ్వు పట్టుకొచ్చినటువంటి ధనుర్బాణాలతో చేయాల్సిన పని అంటూ ఏమీ లేదయ్యా. శాంతానాం ఏష ఆలయః, శాంతులు అంటే శాంత స్వభావంతో ఉండేటటువంటి వారు. వినీత క్రోధ హర్షాణం బ్రాహ్మణానాం తపస్వినాం, అత్యంత ఆనందాన్నో లేక అత్యంత కోపాన్నో విడిచిపెట్టినటువంటి వారు, తపస్సు చేత శరీరాన్ని కృషింపచేసుకునేటటువంటి వారు, మహాయోగులు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ స్థలం నివాసయోగ్యమైనటువంటిది. ఇక్కడ అలాంటి వాళ్ళే ఉంటూ ఉంటారు. ఇక్కడికి ఇవన్నీ పట్టుకుని నువ్వు ఎందుకు వచ్చావు? క్షత్రియ ధర్మాన్ని పాలిస్తూ ఇక్కడ చేయవలసిన పని ఏముందనుకుంటున్నావు? ఏమీ అవసరం లేదు అని. నేహాస్తి ధనుషా కార్యం న సంగ్రామోత్ర గరహిచిదే నిక్షిప్తైతధనుస్తాత ప్రాప్తోసి పరమాంగతిం ఓజసా తేజసా వీర యథా నాన్యః పుమాన్ క్వచిత్ తథా హసన్నివాభీక్షణం బ్రాహ్మణోర్జునమబ్రవీత్ నచైవం చాలయామాస ధైర్యాత్ సుధృత నిశ్చయం. పైగా ఆ మహాత్ముడు అంటున్నాడు అర్జునుడితో, నేహాస్తి ధనుషా కార్యం, ఇక్కడ ధనుస్సుతో చేయాల్సినటువంటి పనులంటూ ఏమీ లేవు. నసంగ్రామోత్ర గరహిచితే, ఇక్కడ ఎక్కడా కూడా యుద్ధం జరగట్లేదయ్యా. నువ్వెందుకు అవన్నీ పట్టుకొని వచ్చావు ఇక్కడికి? నాయనా, ఆ ధనుస్సుని ఆ బాణాలని అన్నిటినీ పక్కన పడేయి. కాసేపు నువ్వు ఉత్తమమైనటువంటి గదిని పొందుతావు. ఇక్కడి దాకా రాగలిగావంటేనే నీకు చాలా మంచి జరుగుతుంది. అవి పక్కన పడేసేయి అన్నాడు. ఆహా, అర్జునుడే మాత్రం ప్రతిస్పందించలా. వెంటనే
అన్నాడు ఆయన. ఓజసా తేజసా వీర యథా నాణ్యః పుమాన్ క్వచితే. ఓజస్సులో కానీ అంటే తేజస్సులో కానీ బలంలో కానీ నీతో పాటు సమానంగా ఉండే వీరుడు ఇంకొకడెవడూ లేడు ఈ భూమండలం మీద. కాబట్టి అటువంటి వాటిని నువ్వు ధరించి ఇక్కడ ఏం చేయలేవు. కావున అవన్నీ పక్కన పెట్టేసి నువ్వు మామూలుగా ఉండు. నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు, ఎందుకు వచ్చావో చెప్పు అని చెప్పన్నాడు. ఏం చలించట్లా అర్జునుడు. మళ్ళీ అన్నాడు, పడవేసేవయ్యా పక్కన, ఏం పర్వాలేదులే అంటూ తథా హసన్నివా భీక్షణం. నవ్వుతూ ఉన్నాడు ఆయన. హసన్ నవ్వుతూ పలుకుతున్నాడు, పక్కన పడేసేవయ్యా, వాటితో ఇక్కడ పనే ఉంది నాయన అంటున్నాడు. అర్జునుడు ఏమాత్రము ఆ మాట వినిపించుకోవట్లేదు. సరే, తన ధైర్యం నుంచి పక్కకి వెళ్ళట్లేదు. చాలా ధైర్యంగా కృతనిశ్చయంతో ఉన్నాడు అర్జునుడు. అలాగే ఉంటే తమువాచ తతఃప్రీతః సద్విజః ప్రహసన్నివ వరం వృణీష్వ భద్రంతే శక్రోహం అరిసూదనః. వెంటనే ఆ చెట్టు మూల కూర్చున్న ఆ మహానుభావుడు అర్జునుడి వైపు చూసి నవ్వుతూ, శత్రువుల్ని నాశనం చేసేటటువంటి దివ్య గుణం కలిగినటువంటి వాడా, శక్రోహం నేనే ఇంద్రుణ్ణి, వరం వృణీష్వ నీకేం కావాలో కోరుకో అన్నాడు మహానుభావుడు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. బ్రాహ్మణ వేషంలో వృద్ధుళ్ళ కృషించిపోయిన శరీరంతో ఈ పర్వతం మీద ఓ చెట్టు మూల కూర్చుని తపస్సు చేసుకునేటువంటి వాడేనా ఇంద్రుడంటే? అరే, గమనించలేకపోయానే అని అప్పటిదాకా ధనుర్బాణాలన్నీ కూడా చేత ధరించి మహావీరుల్లా ఉన్నటువంటి వాడు కాస్త ఏవముక్త సహస్రాక్షం ప్రత్యువాచ ధనంజయ ప్రాంజలి ప్రణతో భూత్వా శూర కురుకులోద్వ ఈప్సుదోష్యేష వైకామః వరం చైనం ప్రయచ్చమే త్వత్తోద్య భగవన్ అస్త్రం కృత్స్నమిచ్చామి వేదితుం. అలా నేనే ఇంద్రుణ్ణి అని చెప్పిన తర్వాత చూసి గుర్తించలేకపోయారనుకుని ఉన్నటువంటి ధనుర్బాణాలన్నీ పక్కన పడేసి చేతులు రెండూ జోడించి నమస్కరించాడు. ప్రాంజలి భూత్వా నమస్కారం చేసి ఇంద్రాయ నమః నమస్కారం సమర్పయామి అన్నాడు. అని ఆయనకి నమస్కరించి వినయాన్వితుడై చాలా సంతోషపడుతూ ఇంద్ర దర్శనం జరిగింది అని వెంటనే మహానుభావ, నీ నుంచి అస్త్ర విద్యని మొత్తాన్ని నేను తెలుసుకోకూరుతూ ఉన్నాను. మహానుభావ, ఈ ఒక్కవరం నాకివ్వు, నీ దగ్గర ఉండేటటువంటి అస్త్ర విజ్ఞానం ఏదైతే ఉందో అదంతా నాకు అనుగ్రహించు అని చెప్పి ప్రార్థించాడు. వెంటనే ప్రత్యువాచ మహేంద్రస్తం ప్రైతాత్మా ప్రహసన్నివ ఇహ ప్రాప్తస్య కిం కార్యం అస్త్రైస్తవ ధనంజయ కామాన్ వృణీష్వ లోకాంస్త్వం ప్రాప్తోసి పరమాం గతిం ఏవముక్తః ప్రత్యువాచ సహస్రాక్షం ధనంజయ నలోభాన్న పునః కామాద్ న దేవత్వం పునః సుఖం నచ సర్వామరైశ్వర్యం కామయేత్రిదశాధిప భ్రాతృంస్తాన్ విపినే త్యక్త్వా వైరం అప్రతియాత్య చ అకీర్తిం సర్వలోకేషు గచ్ఛేయం శాశ్వతీ సమాః. అర్జునుడు ఇలా అస్త్ర విద్యని నాకు ఇవ్వు అనేటప్పటికీ వెంటనే ఆ ఇంద్రుడు నవ్వుతూ మళ్ళీ మాట్లాడడం మొదలెట్టాడట. సాధారణంగా హిమవత్ పర్వతాన్ని చేరడమే కష్టమైనటువంటి పని. అది దాటి గంధమాదన పర్వతాలు చేరుకోవడం ఇంకా కష్టమైనటువంటి పని. అది కూడా దాటి ఇంద్రకీలాద్రి దాకా వెళ్ళడం అనేది అత్యంత కష్టతమమైనటువంటి పని. కష్టతమమైన పని కూడా సాధించిన తర్వాత దేవేంద్ర దర్శనం పూర్తయిన తర్వాత ఇంకా అస్త్ర విజ్ఞానం గురించి అడుగుతావేంటయ్యా? నీకు ఏం కావాలో కోరుకోకుండా ఈ అస్త్రాలతో ఏం చేస్తావు? ఎందుకు ఉపయోగపడతాయి?
అని ఆ ఇంద్రుడు ఇలా అడుగుతున్నావేమిటి అని చెప్పి నవ్వుతూ పై మాట చెప్తూ ఉన్నాడట. ప్రత్యువాచ మహేంద్రస్త్వం ప్రీతాత్మ ప్రహసన్నివ అంటూ ఉన్నాడట. ఇహ ప్రాప్తస్య కింకార్యం అస్త్రైస్తవ ధనంజయ. నాయనా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక నీకు అస్త్రాలతో పనేమిటయ్యా? నీకు ఇష్టమైన లోకాలు కోరుకో. ఏ లోకానికి వెళ్దామనుకుంటే ఆ లోకానికి నేను పంపిస్తాను. నువ్వు పరమస్థితిని పొందావు, ఉత్కృష్టమైనటువంటి స్థితి. ప్రాప్తోసి పరమాంగతి. ఇక ఈ ఉత్తమమైనటువంటి స్థితి కంటే గొప్పది ఇంకోటి లేదు. ఇది పొందేశావు భూలోకంలో. కాబట్టి ఆ పైలోకంలో ఏం కావాలో వాటిని కోరుకో, క్షణాల్లో అందిస్తాను. అస్త్రాలు వాటి కోసమని చెప్పి ఇంత దూరం రావడం ఎందుకు అని. పైగా ఏవముక్త ప్రత్యువాచ సహస్రాక్షం ధనంజయ. ఇలా నీకు ఏం కావాలంటే అది ఇస్తాను అని చెప్పేటప్పటికీ అర్జునుడు మళ్ళీ ఇంద్రుడితో మాట్లాడడం మొదలెట్టాడట. నాకేమో అస్త్ర విజ్ఞానం కావాలన్నాడు. ఇక్కడికి వస్తే దాంతో పని ఏముంది, నీకు ఏ లోకం కావాలో దాన్ని చెప్పన్నాడు ఇంద్రుడు. మళ్ళీ అర్జునుడు అంటున్నాడు, నలోభాత్ నా పునఃకామాత్ నదేవత్వం పునఃసుఖం. మహానుభావ, త్రిదశలు అంటే దేవతలు, త్రిదశాధిపుడు అంటే దేవతల అధిపతి ఇంద్రుడు. హే ఇంద్ర, నేను లోభంతో కానీ అంటే ఏదో ఉత్తమ లోకం కావాలనో లేక ఐశ్వర్యాదులు కావాలనో లోభంతో కానీ లేక కామంతో కానీ అంటే ఒక కోరికతో కానీ ఇంతవరకు రాలేదు. ఈ ఇంద్రకీలాద్రికి నేను ఆ పని మీద రాలేదు. అలాగే దేవత్వం న పునఃసుఖం, దేవత్వం కావడం కోసమో సుఖం కోసమో లేక సంపూర్ణమైన దేవతల ఐశ్వర్యం ఏదైతే ఉన్నదో దానికోసమో నేను రాలేదు, అది నేను కోరుకోవట్లేదు. ఎందుకంటావా? భ్రాతృం స్థాన విపినే త్యక్త్వా. విపినం అంటే అరణ్యం అని అర్థం. అటువంటి అరణ్యంలో అంటే కామ్మిక వనంలో వాళ్ళందరినీ భ్రాతృన్ అన్నగారులని తమ్ముళ్ళని వీళ్ళని వదిలిపెట్టి వైరం అప్రతియాత్యచ, వైరాన్ని అప్రతియాత్య అంటే పోగొట్టుకోకుండా పూర్తిగా ఇక్కడ నేను ఏదో పుణ్యమనో ఉత్తమలోకమనో ఏదో దాన్ని నేను పొందాననుకో, లోకంలో శాశ్వతమైనటువంటి అపకీర్తిని నేను పొందుతాను. కావున దానికోసమని చెప్పి నేను ఇక్కడికి రాలేదు, నాకు ఇవేవి అవసరం లేదు అని చెప్పి తన నిశ్చయాన్ని తెలుపుతూ వచ్చాడట. ఇక్కడే అంటారు వ్యాఖ్యాకర్త, ఏతేన జ్యేష్ఠభ్రాత్రాది సేవనం ఐంద్రపద ప్రాప్తావపి న ఉపేక్షణీయం ఇత్యుక్తాం అని చెప్పి. అంటే అర్జునుడు చెప్పిన మాటల్లో ఒక అంతరార్థం మనం గ్రహిస్తే, మా అన్నగారిని అడవిలో వదిలిపెట్టి నువ్వు కనిపించావు కదానని, ఇప్పుడు నువ్వేదో ఇస్తానంటున్నావు కదానని, ఉత్తమమైనటువంటి లోకాలో లేక దేవత్వమో ఏదో ఒకటి నాకు కావలసింది నేను తీసేసుకున్నట్లయితే నా అన్నగారులకి సేవ చేసేవాడెవడు, వారి కష్టాన్ని పోగొట్టేవాడెవడు, వారికంటూ నేను చెయ్యవలసిన పనులు కొన్ని ఉండగా వాటిని విడిచిపెట్టి నా క్షేమాన్ని నేను చూసుకుంటే ఇక వాళ్ళని రక్షించేవాడెవడు, లోకం నన్ను ఎన్ని మాటలు అంటుంది, ఎంత అపకీర్తి వస్తుంది, కావున నాకు అవేమీ అవసరం లేదు అని నిశ్చయంగా చెప్పాడు. ఇలా చెప్పినందువలన ఐంద్రపద ప్రాప్తావపి అంటే ఒకవేళ నీకు ఇంద్ర పదవి ఇస్తానన్నా సరే జ్యేష్ఠభ్రాత్రాది సేవనం నా ఉపేక్షణీయం. పెద్ద అన్నగారు ఉంటే మాటలు తేడా రావచ్చు, ఏవో కుటుంబ గొడవలు ఉండవచ్చు, ఒకరికి 2 సార్లు పై మాటలు మాట్లాడుకుని ఉండవచ్చు, ఏదో తప్పు జరిగి ఉండవచ్చు అటువైపు నుంచో ఇటువైపు నుంచో. కానీ ఎలాంటి సందర్భంలోనైనా అన్నగారిని వదిలిపెట్టి
జీవించడం అనేది తమ్ముడికి క్షేమమైనది కాదు. ఏ తమ్ముడు అలా ప్రవర్తించకూడదు. ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఎంత మంచి స్థితిలో ఉన్నా, మన అన్నగారు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడూ కూడా మనం గౌరవిస్తూ ఉండాలి. వారి గురించి మనం ఎప్పుడూ కూడా చెడు ఆలోచించకూడదు. కుటుంబం పెరిగిన తర్వాత, సంసార బాధ్యతలు ఎక్కువగా అయిన తర్వాత ఒకరి మధ్య ఒకరికేవో కొంచెం పొరపచ్చాలు వచ్చి ఒకరినొకరు మాట్లాడుకునేటువంటి స్థితి వచ్చి కాస్త ఏదో మానసికంగా కొంత దూరం పెరిగింది అని అనిపిస్తూ ఉండవచ్చు. దాన్ని పోగొట్టి పుట్టినప్పటి నుంచి ఎలా ఉన్నామో, పెళ్ళిళ్ళు కాకముందు ఎలా ఉన్నామో, సంవత్సరాలు పెరగకముందు వ్యవహారం ఎలా ఉన్నదో ఆ వ్యవహారాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ, నా అన్నయ్య, ఏదైనా ఇద్దరం ఒకడుపుడు పుట్టాం, నాకంటే పెద్దవాడు, తండ్రితో సమానమైన వాడు అని అన్నగారి యందు గౌరవంతో వ్యవహరిస్తే ఆ తమ్ముడు జీవితంలో సుఖాన్ని పొందుతాడు అర్జునుడిలాగా. లేదు, తన దారి తను చూసుకుంటాననుకుంటే, నా సంసారం, నా ఇల్లు, నా కడుపు, నా పిల్లలు నా వరకే అని స్వార్థపూరిత చింతన చేసినట్లయితే అటువంటి వాడు భవిష్యత్తులో ఉత్తమమైనటువంటి గతిని పొందలేడు అనేది ఈ సంఘటన వల్ల తెలుస్తోంది అని చెప్తూ ఉన్నారు వ్యాఖ్యాకర్త. అర్జునుడు అంటున్నాడు, నాకు ఇవేం అవసరం లేదు, నాకు కావలసినటువంటిది ఉన్నది అంటూ ఈ అస్త్ర విజ్ఞానాన్ని నన్ను అనుగ్రహించండి అన్నాడు. ఏవముక్త ప్రత్యువాచ వృత్రః పాండునందనం సాంత్వయన్ సులక్షణయా వాచ సర్వలోక నమస్కృతః యదా ద్రక్ష్యసి భూతేశం త్రియక్షం శూలధరం శివం తదా దాతాస్మితే తాత దివ్యాన్యస్త్రాణి సర్వశః. అర్జునుడు ఇలా చెప్పిన వెంటనే నాకు అస్త్ర విజ్ఞానమే కావాలి తప్ప మిగిలినటువంటిది ఏదీ వద్దు, నీ నుంచి నేను అదే కోరుకుంటున్నాను అని చెప్పేటప్పటికి వెంటనే ఆ ఇంద్రుడు చాలా మధురంగా సాంత్వనపూర్వకమైనటువంటి వాక్యాలని అర్జునుడితో ఇలా పలుకుతూ ఉన్నాడట. అర్జునుడిని ఊరడిస్తూ, నాయనా, యదా ద్రక్ష్యసి భూతేశం త్రియక్షం శూలధరం శివం, నువ్వు ఎప్పుడైతే త్రినేత్రుడు, శూలాన్ని ధరించేవాడు, సమస్త భూతాలకి కూడా అధిపతి అయిన శివుణ్ణి ఎప్పుడు దర్శిస్తావో అప్పుడు తదా దాతాస్మితే తాత దివ్యాన్యస్త్రాణి సర్వశః, అప్పుడు నీకు కావలసిన దివ్యాస్త్రాలన్నిటినీ కూడా నేను అందజేయగలవాడను. నువ్వు ముందు శివ దర్శనం చేసుకోవాలి అని చెప్పి, క్రియతాన్ దర్శనే యత్నః దేవస్య పరమేష్ఠినః దర్శనాత్తస్య కౌంతేయ సంసిద్ధః స్వర్గమేష్యసి. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి అర్జునాభిగమన పర్వణి ఇంద్రదర్శనే 37వ నాయన, క్రియతాన్ దర్శనే యత్నః, అందువల్ల నువ్వు ఆ పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడం కోసమని చెప్పి ప్రయత్నాన్ని ఆరంభం చెయ్యి. ఆ మహానుభావుణ్ణి చూస్తే, శివ దర్శనం జరిగితే నీకు సంపూర్ణ కార్యసిద్ధి కలుగుతుంది. ఆ పైన నువ్వు స్వర్గమేష్యసి, స్వర్గానికి కూడా వెళ్తావు అని చెప్పి అర్జునుడికి ఈ మాటలన్నీ కూడా చెప్పి జగామాదర్శనం పునః. ఆ చెట్టు మూల కూర్చున్నటువంటి వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న ఇంద్రుడు అప్పటికప్పుడు అంతర్ధానమయ్యాడట. ఆ పైన అర్జునుడు ఇక యోగయుక్తుడై, యోగశక్తితో ఉన్నటువంటి వాడై అలాగే నిల్చుని ఆ పరమేశ్వర దర్శనం కోసమని చెప్పి ప్రయత్నాన్ని ఆరంభిస్తూ ఉన్నాడట. ఈ విషయాన్నంతా జనమేజయుడికి వైశంపాయన మహర్షి చెప్పారు. ఈనాటితో అర్జున అభిగమన పర్వ అని మనం ఏదైతే దీర్ఘమైనటువంటి పర్వని ఆరంభించుకున్నామో, 3వ పర్వ, ఆ మొట్టమొదటిదేమో వనపర్వ అని చెప్పుకున్నాం, రెండవది కిర్మీరవధ పర్వ అని చెప్పుకున్నాం, మూడవది అర్జున అభిగమన పర్వ అని చెప్పుకున్నాం. ఆ అర్జున అభిగమన పర్వ పూర్తయింది. అర్జునుడు బయలుదేరాడు, వచ్చాడు, ఇంద్ర దర్శనం చేసుకున్నాడు.
ఇక పైన పరమేశ్వర సాక్షాత్కారం కోసమని చెప్పి ప్రయత్నాన్ని ఆరంభించబోతూ ఉన్నాడు. దానికే కైరాత పర్వ అని చెప్పి పేరు ఉన్నది. విశిష్టమైనటువంటి పర్వ ఇది. అర్జునుడి యొక్క శక్తి, ధృతి ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా తెలియపరిచేటటువంటి పర్వ. చాలా విశిష్ట అంశములని తనలో నింపుకున్నటువంటి పర్వ. ఈ పర్వ అయిన తర్వాత ఆ పైన నలపర్వ ఇత్యాదులకి అక్కడి నుంచి విశిష్టమైనటువంటి కథలు, పుణ్యతీర్థాలు, వాటి మహాత్మ్యాలు అవన్నీ కూడా మనం చక్కగా వినబోతూ ఉన్నాం. 37వ అధ్యాయం పూర్తయింది. ఇక మనం కొన్ని రోజుల్లో కైరాత పర్వ అనేటువంటి పర్వను కూడా చక్కగా ఆరంభించుకుందాం. కొన్ని వ్యక్తిగత కారణములు ఉండడం వల్ల నేను కొన్ని రోజుల పాటు అందుబాటులో ఉండలేను. మళ్ళీ మనం అతి శీఘ్రంగా కైరాత పర్వని ఆరంభించుకుని పరమేశ్వర ప్రత్యక్షాన్ని ఎలా చేసుకున్నాడో అర్జునుడు చక్కగా తెలుసుకుందాం. శ్రీనివాస అనుగ్రహంతో ఈ శ్లోకములని ఇప్పుడు ఆచార్యముఖంగా పారాయణ చేసి అందరికీ కూడా కార్యసిద్ధి కలిగేట్టుగా అనుగ్రహించమని పరమాత్మని ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి యొక్క ప్రవచనం విన్నాం. అర్జునుల వారు ఇంద్రకీలాద్రి పర్వతాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి ఇంద్రుడితో ఈ అర్జునుడు ఏ విధంగా సంవాదన జరిగినది, వారు ఏ విధంగా మాట్లాడుకున్నారు అనేటటువంటి విషయాలని మనం చక్కగా ఈ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. ఇక 37వ అధ్యాయంలో 36వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ ఏవముక్త్వా శిశః కృష్ణ ఏవముక్త్వా శిశః కృష్ణ విరరామ యశస్విని విరరామ యశస్విని తతః ప్రదక్షిణం కృత్వా తతః ప్రదక్షిణం కృత్వా భ్రాతॄన్ ధౌమ్యం చ పాండవః భ్రాతॄన్ ధౌమ్యం చ పాండవః ప్రాతిష్ఠత మహాబాహుః ప్రాతిష్ఠత మహాబాహుః ప్రగృహ్య రుచిరం ధనుః ప్రగృహ్య రుచిరం ధనుః తస్య మార్గాదపాక్రామన్ తస్య మార్గాదపాక్రామన్ సర్వభూతాని గచ్చతః సర్వభూతాని గచ్చతః యుక్తస్యేంద్రేణ యోగేన యుక్తస్యేంద్రేణ యోగేన పరాక్రాంతస్య సుష్మిణః పరాక్రాంతస్య సుష్మిణః సోగచ్చత్పర్వతాంస్తాత సోగచ్చత్పర్వతాంస్తాత తపోధన నిషేవితాన్ తపోధన నిషేవితాన్ దివ్యం హైమవతం పుణ్యం దివ్యం హైమవతం పుణ్యం దేవజుష్టం పరంతపః దేవజుష్టం పరంతపః అగచ్చత్పర్వతం పుణ్యం అగచ్చత్పర్వతం పుణ్యం ఏకాన్ హేవ మహామనాః ఏకాన్ హైవ మహామనాః మనోజవగతిర్భూత్వా మనోజవగతిర్భూత్వా యోగయుక్తో యతానిలః యోగయుక్తో యతానిలః హిమవంతమతిక్రమ్య హిమవంతమతిక్రమ్య గంధమాదనమేవ చ గంధమాదనమేవ చ అత్యక్రామత్స దుర్గాని అత్యక్రామత్స దుర్గాని దివారాత్రమతంద్రితః దివారాత్రమతంద్రితః ఇంద్రకీలం సమాసాద్య ఇంద్రకీలం సమాసాద్య తతో తిష్ఠద్ధనంజయః తతో తిష్ఠద్ధనంజయః అంతరిక్షేతి శుశ్రావ అంతరిక్షేతి శుశ్రావ తిష్ఠేతి సవచస్తదా తిష్ఠేతి సవచస్తదా తచ్ఛ్రుత్వా సర్వతో దృష్టిం తచ్ఛ్రుత్వా సర్వతో దృష్టిం చారయామాస పాండవః చారయామాస పాండవః అథా పశ్యత్ సర్వ సవ్యసాచి అథా పశ్యత్ సవ్యసాచీ వృక్షమూలే తపస్వినం వృక్షమూలే తపస్వినా బ్రాహ్మ్యాశ్రియాదీప్యమానం బ్రాహ్మ్యాశ్రియాదీప్యమానం పింగళం జటిలం కృశం పింగళం జటినం కృశ సోబ్రవీదర్జునం తత్ర సోబ్రవీదర్జునం తత్ర స్థితం దృష్ట్వా మహాతపాః స్థితం దృష్ట్వా మహాతపాః కస్త్వంతాతేహ సంప్రాప్తః కస్త్వంతాతేహ సంప్రాప్తః ధనుష్మాన్ కవచీశరీ ధనుష్మాన్ కవచీశరీ నిబద్ధాసితలత్రాణః నిబద్ధాసితలత్రాణః తత్ర ధర్మమనువ్రతః క్షత్రధర్మమనువ్రతః
శస్త్రేణ కర్తవ్యం నేహ శస్త్రేణ కర్తవ్యం శాంతానామేష ఆలయః శాంతానామేష ఆలయః వినీత క్రోధ హర్షాణాం వినీత క్రోధ హర్షాణ బ్రాహ్మణానాం తపస్వినా బ్రాహ్మణానాం తపస్వినా నేహాస్తి ధనుషా కార్యం నేహాస్తి ధనుషా కార్యం న సంగ్రామోత్ర కర్హిచిత్ న సంగ్రామోత్ర గర్హిచితే నిక్షిప్తైతద్ధనుస్తాత నిక్షిప్యైతే ధనుస్తాత ప్రాప్తోసి పరమాం గతిం ప్రాప్తోసి పరమాం గతిం ఓజసా తేజసా వీర ఓజసా తేజసా వీర యథా నాన్యః పుమాన్ క్వచిత్ యథా నాన్యః పుమాన్ క్వచిత్ తథాహ సన్నివాభీక్ష్ణం తథా సన్నివాభీక్షణం బ్రాహ్మణోర్జునమబ్రవీత్ బ్రాహ్మణోऽర్జునమబ్రవీత్ నచైనం చాలయామాస నచైనం చాలయామాస ధైర్యాత్ సుధృత నిశ్చయం ధైర్యాత్ సుధృత నిశ్చయా సమువాచ తతః ప్రీతః సమువాచ తతః ప్రీతః తద్విజః ప్రహసన్నివ సద్విజః ప్రహసన్నివ వరం వృణీష్వ భద్రంతే వరం వృణీష్వ భద్రంతే క్రోహమరిసూదన శక్రోహమరిసూదన ఏవముక్తః సహస్రాక్షం ఏవముక్తః సహస్రాక్షం ప్రత్యువాచ ధనంజయః ప్రత్యువాచ ధనంజయః ప్రాञ्जलिः प्रणतो भूत्वा ప్రాञ्जलिः ప్రణతో భూత్వా शूरः कुरुकुलोद्वहः శూరः కురుకులోద్వహ ईप्सितो ह्येष वै कामः ఈప్సితో హ్యేష వై కామః वरं चैनं प्रयच्छ मे వరం చైనం ప్రయచ్ఛ మే त्वत्तोऽद्य भगवन्नस्त्रम् త్వత్తోద్య భగవన్నస్త్రం कृत्स्नमिच्छामि वेदितुम् కృత్స్నమిచ్ఛామి వేదితుం प्रत्युवाच महेन्द्रस्तम् ప్రత్యువాచ మహేంద్రస్త్వం प्रीतात्मा स्रहसन्निव ప్రీతాత్మా ప్రహసన్నివ यः प्राप्तस्य किङ्कार्यम् ఇహ ప్రాప్తస్య కిం కార్యం अस्त्रैस्तव धनञ्जय అస్త్రైస్తవ ధనంజయ कामान् वृणीष्व लोकांस्त्वम् కామాన్ వృణీష్వ లోకాంస్త్వం प्राप्तोऽसि परमां गतिम् ప్రాప్తోసి పరమాం గతిం एवमुक्तः प्रत्युवाच ఏవముక్తః ప్రత్యువాచ सहस्राक्षम् धनञ्जयः సహస్రాక్షం ధనంజయః लोभान्न पुनः कामात् లోభాన్న పునః కామాత్ न देवत्वम् पुनः सुखम् న దేవత్వం పునః సుఖం न च सर्वामरैश्वर्यम् న చ సర్వామరైశ్వర్యం कामये त्रिदशाधिप కామయే త్రిదశాధిప भ्रातॄंस्तान् विपिने त्यक्त्वा భ్రాతॄంస్తాన్ విపినే త్యక్త్వా वैरमप्रतिजात्य च వైరమప్రతియాత్య చ अकीर्तिम् सर्वलोकेषु అకీర్తిం సర్వలోకేషు गच्छेयम् शाश्वती समाः గచ్ఛేయం శాశ్వతీ సమాః एवमुक्तः प्रत्युवाच ఏవముక్తః ప్రత్యువాచ वृत्रः पाण्डुनन्दनम् వృత్రః పాండునందన सान्त्वयन् श्लक्ष्णया वाचा సాంత్వయన్ సులక్షణయా వాచ सर्वलोकनमस्कृतः సర్వలోక నమస్కృతః यदा द्रक्ष्यसि भूतेशम् యదా ద్రక్ష్యసి భూతేషాం त्र्यक्षम् शूलधरम् शिवम् త్ర్యక్షం శూలధరం శివ तदा दातास्मि ते तात తదా దాతాస్మి తే తాత दिव्यान्यस्त्राणि सर्वशः దివ్యాన్యస్త్రాణి సర్వశః क्रियताम् दर्शने यत्नः క్రియతాం దర్శనే యత్నః देवस्य परमेष्ठिनः దేవస్య పరమేష్ఠిరః दर्शनात्तस्य कौन्तेज దర్శనాత్తస్య కౌంతేయ संसिद्धः स्वर्गमेष्यसि సంసిద్ధ స్వర్గమేష్యసి इत्युक्त्वा फाल्गुनौ शक्रः ఇత్యుక్త్వా ఫల్గుణం శక్రః जगामादर्शनम् पुनः జగామాదర్శనం పునః अर्जुनोऽप्यथ तत्रैव అర్జునోऽప్యథ తత్రైవ तस्थौ योगसमन्वितः తస్థౌ యోగ సమన్వితః इति श्रीमन्महाभारते ఇది శ్రీమన్మహాభారతే वनपर्वान्तर्गत వనపర్వాంతర్గత अर्जुनाभिगमन पर्वणि అర్జునాభిగమన పర్వణి इन्द्रदर्शने ఇంద్రదర్శనే सप्तत्रिंशोऽध्यायः సప్తత్రింశోऽధ్యాయः ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనంతో ప్రతిరోజు మనం ఎంతో భగవత్ సామీప్యాన్ని పొందుతూ ఉన్నాం. ఈనాడు కూడా
అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనం చేద్దాం, స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్త వత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్దన పక్షి వాహన పాండవ ప్రియా మత్స్య కూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివ కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగచాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇహ రాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నౌదన గోవింద గోకుల నందన గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో మన పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుని మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారి అనుగ్రహాన్ని పొందుతాం. ఈ పారాయణ భాగ్యాన్ని పునఃపునః మనకు కల్పించమని స్వామివారిని వేడుకొందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.
అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000